ఫలించే స్థలాలకు దగ్గరగా ఉండి ఇంకా పాపంలో ఉంటే ప్రభు ఈ రాత్రి పిలుస్తున్నాడు. ఆ సమరయ స్త్రీని ప్రేమించి మాట్లాడిన ప్రభు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న నీవు ఈ రాత్రి ఆయన పాదముల దగ్గర నువ్వు వాలిపోవాలని ప్రభు పేరు నేను ఆశపడుతున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇశ్రాయేలుకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని సెలవిచ్చాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి దేవుడు వారిని నడిపించాడు. దేవదూతలు తినే మన్నా వారికి ఇచ్చాడండి. బండను చీల్చి దాహాన్ని తీర్చాడు. కానీ వీళ్ళందరూ కానానికి వెళ్ళలేదండి. నీళ్లు దాగిన వాళ్ళు, దేవుని చేత పోషించబడిన వాళ్ళు, దేవదూతలు తినే మన్నా తిన్నోళ్ళు, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో దేవుని చేత నడిపించబడిన వాళ్ళు, వాగ్దానాల గురించి విన్నటువంటి ప్రజలు కానాను చేరలేదు. యెహోషువ, కాలేబులు తప్ప మిగతా వారందరూ అరణ్యంలో రాలిపోయి